జిల్లా పులివెందుల ప్రాంతంలో గన్ కల్చర్ కలకలం రేపుతోంది. సింహాద్రిపురం మండలం బిదినంచెర్లలో కృష్ణారెడ్డి అనే రైతుపై చెన్నకేశవరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, మునిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు కలిసి తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారు. కృష్ణారెడ్డి, చీని, నిమ్మ తోటల వద్ద వైసీపీ శ్రేణులు రోడ్డు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో తోట కంచె కంటే ముందుకు రావద్దు అని చెప్పిన రైతు కృష్ణారెడ్డిపై వైసీపీ నాయకులు తుపాకీతో బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు ఫిర్యాదుతో చెన్నకేశవరెడ్డి, మునిరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డిలపై సింహాద్రిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యలో లేకుండా మర్సంగా చేయని చెప్పినాము. పులివెందుల ప్రాంతంలో అర్హత లేని వైసీపీ నాయకులకు విచ్చలవిడిగా గన్ లైసెన్సులు ఇవ్వడం వల్లనే వారి అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నాం. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పవన్, సీఎం జగన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో గన్ కల్చర్ పెరిగిపోయిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి నిదర్శనం నిన్న జరిగిన సంఘటనే. సో ఈ పులివెందుల ప్రాంతంలోని సింహాద్రిపురం మండలం బిదినంచెర్ల గ్రామానికి చెందిన చెన్నకేశవరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, మున్రెడ్డి అనే వ్యక్తులు చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు. అంటే వాళ్ళు ఒక రోడ్డు పనులు రాగా, ఉపాధి పనులకి హామీ కింద ఒక రోడ్డు పనులు వస్తుండగా రాగా అక్కడ బీచెర్లోపల్లి వద్ద ఒక రోడ్డు నిర్వహిస్తా ఉన్నారు వీళ్ళు. ఆ బీచెర్లోపల్లి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తికి చెందిన ఒక చీని నిమ్మ తోట ఉండేది. ఆ నిమ్మ తోట దగ్గర ఆ రోడ్డు వేస్తుండగా అతను కంచె ఏర్పాటు చేసుకునేవాడు. ఆ కంచెకు లోపలికి యంత్రాలతో తోచిందని వాళ్ళ స్థలం వేస్ట్ అయిపోతున్నందు వల్ల చిన్న వివాదం వచ్చింది. ఆ చిన్న వివాదానికి ఈ ముగ్గురు కలిసిన వ్యక్తులు తుపాకీ బయటికి తీసి అప్పుడే బెదిరించడం జరిగింది. ఆ చిన్న వివాదం చూడొచ్చు మన విజువల్స్ లో. తుపాకీతో బెదిరించిన విజువల్స్ చూడొచ్చు, వాళ్ళ మాటల్లో చూడొచ్చు. ఎందుకంటే పులివెందుల ఈ ముగ్గురు బెదిరించగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి అక్కడ వివాదం ముగిసి ఆ తర్వాత సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురుపై కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పుడే కేసు నమోదు చేశారు కానీ ఇంకా వాళ్ళ అదుపులోకి కూడా తీసుకోలేదు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో గతంలో ఎన్నో జరిగాయి. ఇలా జరగడానికి కారణాలు ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి పులివెందుల్లో. ఒక వ్యక్తి అయితే వైసీపీకి చెందిన వ్యక్తే గత ఏడాదికి ముందు పులివెందుల పట్టణంలో ఒక ఇదే విధంగా చిన్న విషయానికి నిలువుగా కాల్చి చంపడం జరిగింది. సో ఈ వివాదం నేపథ్యంలో అలా ఇట్లా వస్తున్న నేపథ్యంలో కేవలం కడప జిల్లాలో పులివెందులకు చెందిన వైసీపీ శ్రేణులకు తుపాకీ లైసెన్సులు అత్యధిక స్థాయిలో అర్హత లేని వారికి ఇవ్వడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పవన్, శ్రీనివాస్, అంటే చూస్తా ఉన్నాం తరచుగా ఇలాంటి ఘటనలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఏంది మొత్తం అంటే సీఎం సొంత నియోజకవర్గంలో ఇట్లాంటి పరిస్థితి. సో చాలా మంది దీనికి సంబంధించి కూడా కామెంట్లు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. అక్కడే ఇలాంటివి ఉంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి పరిస్థితి అనేది? పవన్, అది మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే కడప జిల్లాలో ఇప్పుడు మనం ఇటీవల తుపాకీల లైసెన్స్ ఇవ్వాలంటే చాలా అర్హతలు ఉండాలి. సో ఇక్కడ ఎవరైతే మనం ఒకటి చెప్పుకోవచ్చు, రాజు అనుకుంటే కొడా దెబ్బల కరువా అని. కేవలం సీఎం వల్ల సీఎం కాన్స్టెన్సీ అంటే సొంత నియోజకవర్గం ఉంటే సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల నుంచి అంటే ఏవి కోరినా వెంటనే అధికారులు మంజూరు చేయడమే. అంటే ఈ తుపాకీలు అనే దానికి చాలా తతంగం ఉంటుంది. ఆ తతంగాలన్నీ పక్కన పెట్టి విచ్చలవిడిగా అంటే కేవలం అతను వైసీపీ చెందిన వ్యక్తి అయితే చాలు, వాళ్ళు ఏదో వాళ్ళ సేఫ్టీ కోసము వాళ్ళ స్వార్థం కోసము లైసెన్సులకు అప్లై చేసుకుంటారు. సో ఈ లైసెన్సులకు అప్లై చేసుకున్నప్పుడు అర్హత లేకుండా విచ్చలవిడిగా పోలీసులు ఎలాంటి విచారణ లేకుండా అడ్డగోలుగా లైసెన్సులు మంజూరు చేయడమే దీనికి ప్రధాన కారణం అనేది చెప్పుకుంటారు కడప జిల్లాలో. సో ఇలా చేయడం వల్ల గత ఏడాది ముందు ఒక పులివెందుల్లో దారుణంగా చంపాడు. ఇది చిన్నదానికి అప్పు ఇవ్వలేనందుకు దారుణంగా చంపడం జరిగింది. సో ఆ ఘటన దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంఘటనలు కూడా గతంలో అనేక బెదిరింపుల సంఘటనలు జరిగాయి. సో ఇదంతా కూడా ఇది జరగడానికి ప్రధాన కారణం కేవలం సీఎం కావడం వల్ల, సీఎం కాన్స్టిట్యూన్సీలో అడిగితేనే లైసెన్స్ ఇవ్వడం వల్ల ఇవంతా ఈ కల్చర్ అట్లుంది. కాబట్టి ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ అధికారులు కూడా ఉన్నారు, పోలీసులు కూడా ఉన్నారు. సో మొత్తం మీద కేవలం సీఎం కాన్స్టిట్యూన్సీ అయినందువల్లే విచ్చలవిడిగా గన్ లైసెన్సులు ఇవ్వడం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.